హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో హెల్దీగా చేసుకునే లడ్డూలని మీతో షేర్ చేయబోతున్నాను. ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కొబ్బరి ఉండలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ముందుగా కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి. ఇలా కొలిచి తీసుకోవడం వలన మనం బెల్లం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇక్కడ నాకు 2 కప్పుల దాకా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అయితే వచ్చింది. ఇలా కొలుచుకున్న కొబ్బరిని రెడీగా పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు దాకా బెల్లం అయితే పడుతుంది. బెల్లం కరగడానికి 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసి బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక ప్యాన్లోకి ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలుంటే పోతాయి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కలుపుకుంటూ మనకి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికిస్తూ ఉంటే మనకి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా ఈ స్టేజ్లోకి వచ్చాక ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. ఇలా 2 వేళ్ళ మధ్య పెట్టి చూస్తే చూడండి మనకి తీగలాగా తెలుస్తుంది కదా. ఇలా తీగ పాకం వచ్చాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరిని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ కొబ్బరిని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు ఉడికించామంటే ఈ కొబ్బరి అనేది దగ్గర పడుతుందన్నమాట. చూడండి మనకి కొబ్బరి అనేది ఇలా దగ్గర పడ్డాక కొంచెం చేతిలోకి తీసుకొని ఉండలాగా చేసి చూడండి. మనకి ఇలా రౌండ్గా షేప్ లాగా వచ్చిందంటే మనకి కరెక్ట్గా ఉడికినట్లు. మీకు ఇలా ముద్దలాగా చేయడానికి రాలేదంటే మరికొంచెం సేపు ఉడికించి తీసుకోండి. ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి కొంచెం చల్లారేంత వరకు ప్యాన్ని పక్కన పెట్టేసేయండి. మనం చేతితో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఉండల్లాగా చేసుకోండి. ఇలా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చుట్టేసుకోవడమే. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి బెల్లం ఉండలు అయితే రెడీ అయిపోయాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.